భారతదేశంలో $1 ట్రిలియన్ వైపుకి జిఎస్డిపి వైపుకి తీసుకెళ్తాం, దేశంలోనే నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా తీసుకెళ్తామని 2004 టైంలో కూడా చంద్రబాబు గారు చెప్పేవారు, 2014-19లో కూడా చెప్పేవారు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు ఆ దిశగా అడుగులు వేస్తున్నామని. అయితే నేను కష్టపడుతుంటే మధ్యలో ప్రభుత్వాలు మారినప్పుడు వేరే వాళ్ళు వచ్చి చెడగొడుతున్నారని ఆయన చెప్తే, చంద్రబాబు టైంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకోలితే నేను వచ్చాక బాగు చేశానని రాజశేఖర రెడ్డి చెప్తే, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీలు ఎట్ట ఇవ్వగలిగాం, ఆయన అలాగే రుణమాఫీ లాంటి ఎట్ట చేయగలిగాం అని చెప్తుంటారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి అదే చెప్తుంటారు, చంద్రబాబు ఆర్థిక వ్యవస్థ నాశనం చేస్తే మేము తీసుకొచ్చాము అన్నట్టు. అది పక్కన పెడితే ప్రస్తుతానికైతే అంచనాల ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ కానీ వీళ్ళ అంచనాల ప్రకారం 2030 నాటికి $1 ట్రిలియన్ జిఎస్డిపి టార్గెట్ చేయగలిగినటువంటి, సక్సెస్ కాగలిగినటువంటి రాష్ట్రాల జాబితాలో మహారాష్ట్ర నెంబర్ 1గా ఉంది, తమిళనాడు నెంబర్ 2గా ఉంది, ఉత్తరప్రదేశ్ నెంబర్ 3గా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ను కూడా ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగితే అద్భుతం.